చాలా దురదృష్టకరమైనటువంటి రోజు. ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే ఈరోజు జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇందాకే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాను. ఆయన తీవ్రంగా బాధపడుతున్నాడు. మోడీ గారి మీటింగ్ సక్సెస్ఫుల్గా చేసుకొని ఇంటికి రాగానే ఈ దురవార్త విన్నారు. చాలా బాధపడ్డారు. ఇది కొంతమంది అధికారుల వైఫల్యం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం అధికారులను అడిగి ముఖ్యమంత్రి గారు తెలుసుకున్నారు. వారు రేపు 11:45 గంటలకి తిరుపతి వస్తున్నారు. వచ్చి చిత్తగాత్రులని పరామర్శిస్తారు. అప్పుడే చనిపోయిన కుటుంబాలకి గాయపడే వాళ్ళకు కూడా ఎస్గ్రేషియో ప్రకటిస్తానని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఇది జరగటం రేపులో ఎల్లుండి పండగ పెట్టుకొని ఇది జరగటం చాలా దురదృష్టకరం అని చెప్పి ముఖ్యమంత్రి తీవ్రంగా దిగ్భ్రాంతి చెందారు. మరి చాలా బాధపడుతున్నారు. జరిగేది జరిగిపోయింది, మళ్ళీ తిరిగి రాదు. ఫ్యూచర్లో దీన్ని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా చేయాలనేది అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు కూడా దీనికి బాధ్యులైన వారి మీద శాఖాపరంగా తప్పకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారు. చాలా వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది వీళ్ళు. సో రామానాయుడు స్కూల్ దగ్గర ఎక్కువగా తొక్కిసలాట పోలీసుల వైఫల్యమే ప్రధాన కారణమని భక్తులు ఆరోపించారు. దానికి జరిగి ఉండొచ్చు, నేను కాదంటలేను. మనం చూడలేదు, విజువల్స్ వచ్చినాయి కొన్ని. మరి రెవెన్యూ వాళ్ళ వైఫల్యమా పోలీసు వైఫల్యమా అని తేలాల్సి ఉంది. మనం ఇప్పుడే ఏమీ చెప్పలేము. రేపు ముఖ్యమంత్రి గారే ఎంక్వైరీ చేసి ప్రకటిస్తారు. ఆయన ముఖ్యమంత్రి గారే చెప్పారు, నేను కాదు చెప్పింది, ముఖ్యమంత్రి గారే చెప్పారు. అది ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు. అది నేను కాదు డిసైడ్, గవర్నమెంట్ డిసైడ్. సార్, ఘటన జరిగిన ప్రాంతంలో ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి అధికంగా ఉంది. సో ఆ ప్రాంతంలో ముందస్తుగా ఏమైనా చర్యలు చేపట్టకపోవడానికి కారణాలు ఏంటి సార్? ముందస్తుగా తెలియట్లేదా? తెలుసు. నేను కూడా నిన్న కొంతమంది అధికారులను హెచ్చరించాను. జరిగే అవకాశం ఉంది, చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు, ఇట్లా ఉంటే కాదు అని నిన్న ఉదయమే చెప్పాను. నేను ఈరోజు కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో అదే చెప్పాను. సోషల్ మీడియాలో కొంతమంది భక్తుల్ని తిరుమలకు రానీయము అని ఏదైతే రూమర్స్ ఉన్నాయో దాన్ని ఖండించాను. భక్తుల్ని తిరుమలకి రావద్దని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు. ఎవరైనా వెళ్ళొచ్చు, కాకపోతే దర్శనానికి మాత్రం పోకుండా ఉండాలి. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని రమ్మని చెప్పి మేము పిలుపు కూడా ఇచ్చాము. అది ఎంక్వైరీ చేస్తున్నారు విజిలెన్స్ వాళ్ళు, పోలీసు వాళ్ళు. అప్పుడు చెప్తాం. అధిక సంఖ్యలో భక్తులు 4 రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు, వస్తున్నారు అని తెలిసినా కూడా కనీసం వాళ్ళకి వాటర్ కూడా ఇచ్చే ఇది కూడా వాటర్ అవన్నీ సప్లై చేసామండి. అది నేను లేదు సార్. ఈవినింగ్ నేను వెళ్ళొచ్చాను 4 ప్రాంతాలకి. నేను పర్సనల్గా వాళ్ళని కూడా అడిగాను. భక్తులను అడిగితే పాలు బిస్కెట్లు అవి కూడా ఇస్తున్నారమ్మా అని కూడా చెప్పడం జరిగింది. సార్, ఇది ఒక కేంద్రంగా వద్ద కాదు, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్, ఇలా అనేక ప్రాంతాల్లో కూడా తొక్కిసలాట 4 ప్రాంతాల్లో జరిగినట్టు ఇప్పుడే
ఆధారాలు వచ్చినాయి. చూద్దాం, ఇంకో గంట 2 గంటల్లో క్లియర్ పిక్చర్ వస్తుంది. డీజీపీ గారు కూడా పర్సనల్గా దీని మీద దృష్టి పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. స్థానికులు భక్తులు రెండు కూడా ఇద్దరు కలవడం అంటే గతంలో అయితే బైరాగపట్టణలో అది పూర్తిగా స్థానికులు ఉండే ఏరియా సార్, అక్కడ భక్తులు వెళ్ళిన పరిస్థితి. సో ఇమీడియట్గా కూడా స్థానికులకి వేరుగా భక్తులకు బయట వాళ్ళకి వేరుగా అట్లా ఏమన్నా అలా ఏర్పాటు చేయటం కష్టము. కాకపోతే ఇతర రాష్ట్రాల నుంచి ఒకటేసారి ఎక్కువ మంది వచ్చారు, అది మన వాళ్ళు గుర్తించలేకపోయారు అంతే. ఇలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇది ఒక పెద్ద లెసన్ మనకి అందరికీ. సార్ అంటే 2 లక్షల మందికి పైగా భక్తులు ఇప్పుడే తిరుపతిలో ఉన్నారని సమాచారం. సో ఇది కంటిన్యూ చేస్తారా నెక్స్ట్ 2 days కూడా, 13th 14th? ఇప్పుడు 1,25,000 వరకు ఇస్తారు 3 రోజులకి. ఆ తర్వాత 11వ తారీఖు నుంచి రెగ్యులర్గా. అంటే ఇప్పుడే భక్తులు ఉన్నారు కాబట్టి అప్పటి టికెట్లు కూడా ఇప్పుడు ఇష్యూ చేశారు. రేపు ఆలోచన చేద్దామండి. ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కదా, రేపు ఏం చేద్దామనేది అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుందాం. దాదాపు క్యూ లైన్లన్నీ ఖాళీగా కూడా ఉన్నాయి సార్ చాలా చోట్ల. 25,000 మందికి ఇచ్చారని చెప్తున్నారు. ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదండి. సరేనా? అది పోలీసు వాళ్ళు డిసైడ్ చేస్తారండి. విజిలెన్స్ వాళ్ళు అందరూ దాని మీద, సిఐడి వాళ్ళు అందరూ వచ్చారు. చూద్దాము, రేపటికల్లా రిపోర్ట్ వస్తుంది. ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు. వాళ్ళు తప్పకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి మాత్రం శిక్ష తప్పదు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టికెట్ల జారీ కౌంటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నాయకులు తమ సంతాపం తెలిపారు. తొక్కిసలాట్ల పట్ల తిరుపతి దేవస్థాన పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించారు. కొందరు అధికారుల వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని అన్నారు. టికెట్ల జారీ సెంటర్ వద్ద ఉన్న డిఎస్సి గేట్లు తెరవడం, ఆ వెంటనే తీసుకోకుండా రావడం వల్ల ఈ ఘటన జరిగిందని, మొత్తం 60 మంది మరణించారని అన్నారు. ఈ ఘటన తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతికి వస్తున్నారని, గాయపడిన వారిని పరామర్శిస్తారని, ఎక్స్గ్రేసియా ప్రకటిస్తారని బిఆర్ నాయుడు అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కఠినంగా ఆదేశించారు. చాలా సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చారు.